అక్కలరెడ్డిపల్లె గ్రామం, కృష్ణశెట్టిపల్లె పోస్టు, గిద్దలూరు మండలం, ప్రకాశం డిస్టిక్. నేను బీఎస్ఎఫ్లో రిటైర్డ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది సార్. 2022 జనవరిలో రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత పొలంలో వాటర్ షార్టేజ్ వల్ల ఏం చేయాలని అర్థం కాక మిగతా పైర్లు వేసుకుంటుంటే నీళ్లు షార్టేజ్ వల్ల పంటలు పండుతాయో పండుగోనని వేరే వాళ్ళు ఇచ్చిన ఐడియా ప్రకారం ఈ వెదురు నాటింది సార్. ఈ వెదురు నాటి 18 నెలల వయసు సార్. దీనికి ఈ మొక్కలు నేను బెంగళూరు నుంచి తెచ్చుకున్నా. ఈ 18 నెలల వయసు మొక్కలు కనీసం 15 ఫీట్ల దాకా వచ్చినాయి సార్. దీన్ని చూసిన తర్వాత మళ్ళీ అదనంగా నాకున్న పొలంలో ఒక 5 ఎకరాలలో అదనంగా మళ్ళీ రీసెంట్గా ఈ మధ్య 3 నెలల కిందట జనవరిలో నాటడం జరిగింది. డ్రిప్ వేసుకున్నాను సార్. నీళ్ళు హాఫ్ ఇంచు నీళ్ళు వచ్చినా కానీ నాకు 5-6 ఎకరాలకు సరిపోతుంది. అందుకని ఈ వెరైటీ వచ్చేసి టుల్లా సార్. ఇది అన్నిటికీ పనికి వచ్చింది. ఏంటంటే ఒకటి గంపలు అల్లడానికైనా కానీ, లేదంటే ఏదన్నా పనిముట్లు కానీ, లేదంటే అగరబత్తి పుల్లలకు కానీ అన్నిటికీ పనికి వచ్చిద్దని ఈ టుల్లా వెరైటీ వేయడం జరిగింది. నాకైతే బాగానే సంతృప్తిగా ఉంది సార్. తోట ఇప్పుడు నాటింది కానీ 3 నెలలు అయింది. అది కానీ బాగానే ఉంది సార్. మళ్ళీ అదనంగా ఒక 5 ఎకరాలు నాటడం జరిగింది. వచ్చేసి సార్ 260 మొక్కలు చొప్పున నాటింది సార్. మొక్కకు 10 అడుగులు, సాలుకు 15 అడుగులు నాటడం జరిగింది సార్. నాటేటప్పుడు జేసీబీతో ఒక అడుగున్నర స్టంప్ తీపించుకొని గుంతలు తీయించుకొని దాంట్లో ఒక 2 బొచ్చెలు ఎరువు పోసుకోవడం జరిగింది. దాని తర్వాత మొక్క నాటి మొత్తం మట్టితో కప్పేసి దాని తర్వాత వాటర్ ఇచ్చుకోవడం జరిగింది సార్. వెరైటీ అయితే బాగానే ఉంది సార్. నాకు పర్లేదు అనిపిస్తుంది. అదే విషయం. ఎవరైనా నాటుకునే వాళ్ళు ఉంటే సంప్రదించండి. నా నెంబర్ 9064999708. మొక్కలు ఎక్కడంటే అక్కడ తెచ్చుకొని రైతులు చాలామంది మోసపోతుందని చాలామంది నన్ను అడగడం జరిగింది సార్. మొక్కలు మాత్రం అక్కడక్కడ తెచ్చుకొని ఫెయిల్ కావాల్సిన పని లేదు. ఏదన్నా మొక్కలు కావాలన్న వాళ్ళు సంప్రదించండి. మేలైంది. ఎందుకంటే కొంచెం నీళ్ళు వచ్చినా కానీ అన్నిటికూ నాకు మొక్కలకు సరిపోతుండే. ఒక హాఫ్ ఇంచు నీళ్ళు వచ్చినా కానీ దాన్ని చూసే వేరే పైరు వేసుకుంటే ఇబ్బందికరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకని ఎదురు నాటడం వల్ల చాలా మేలైంది అనిపిస్తుంది నాకు. నీళ్లు షార్టేజ్ ఉన్న వాళ్ళు అయినా కానీ, ఏదన్నా వర్క్ తక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, ఇంట్లో చేసుకునే వాళ్ళు లేకపోయినా కానీ ఇబ్బంది లేకుండా నాటుకునే పంట. దీనివల్ల 4 సంవత్సరాల తర్వాత ఎంతో కొంత ఆదాయమే కానీ దీనివల్ల లాస్ ఉండదు అని నేను అనుకుంటున్నా. ఈ 18 నెలల్లో తెలిసింది కానీ అది నాకు. దీనికి పెద్దగా పని ఉండదు. రోజు మనం కలుపు తీయాలి అది ఇది అనేది లేదు. రోజు వాటర్ పెట్టాలనేది లేదు. 15 రోజులకు 20 రోజులకు ఒకసారి కొంచెం నీళ్ళు ఇచ్చుకున్నా సరిపోయింది. ఉండడం వల్ల నాకు చాలా మేలైంది. లేకపోతే కనుక ఈ కాలువలతో కట్టుకోవడము, వాటికి నీళ్లు వేస్ట్ చేసుకోవడము, కలుపు రావడము, ఆ కలుపు జనాలు దొరక్క ఒక సీజన్లో దొరుకుతుండ్రు, ఒక సీజన్లో దొరక్క చాలా ఇబ్బంది పడినా. కానీ డ్రిప్ వేసుకున్న తర్వాత మాత్రం చాలా సులువుగా ఉంది. చెట్టు చుట్టూరు ఒక్కసారి తూకం పెట్టించుకోవడము, లేదంటే ఒక్కసారి కలుపు తీయించుకుంటే నాకు ఈజీగా పని అయిపోతుంది. ఇది వరకు ఆ కలుపు ఉన్నప్పుడు కాలువలతో నీళ్లు కట్టుకునేటప్పుడు 15 మంది 20 మంది పడితే ఎకరాకి, ఇప్పుడు నాకు 2-3తోనే సరిపోతుంది. అందుకని డ్రిప్ వేసుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయము. ఎదురు వరకు మాత్రం డ్రిప్ వేసుకుంటే నీళ్ళు ఒకటి మనము ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాం. రెండవది వచ్చేసి మనకు కలుపు రాకుండా ఎక్కువ కలుపు రాకుండా సరిపోయింది. ఈ డ్రిప్ కానీ నాకు 90% రాయితీతో ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ చిన్న సన్నకారు రైతులు డ్రిప్ వాడుకోవాలన్న వాళ్ళు కానీ ఈ డ్రిప్ రాయితీలలో సబ్సిడీలో తీసుకోవడం చాలా బెటరు. మనమైతే మామూలుగా అయితే వేయించుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కానీ మనకి ప్రభుత్వం సహకారం వల్ల, కొంతమంది అధికారుల సహకారం వల్ల మనకి ఈజీగా పని అయిపోతుంది. డ్రిప్లో అంతా మనకు ఎకరాకు వచ్చేసి నా వరకు అయితే కనుక 9 నుంచి 13,000 వరకు ఖర్చు వచ్చింది ఎకరాకి. అందుకంటే మనము బయటికి పోతే కనుక అంత 40,000 అయిద్దో 50,000 అయిద్దో మరి. కానీ మనకి ఏంటంటే అధికారుల దగ్గర ఉండడం వల్ల, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మనం డ్రిప్ వేసుకోవడం వల్ల మనకు చాలా మేలు జరిగింది. టాటా కంపెనీ మాకు ఎంఐపి ద్వారా 90% సబ్సిడీ ఇచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అట్నే ఏపీ ఎంఐపి వారికి నా ధన్యవాదాలు.